ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎందుకో చెప్పండి. ధర్మరాజ్ జూదవాడినట్టు పెద్దిరాజు బావ పేకాటాడి దొరికిపోయాడంట. విడిపించుకుని రాకపోతే కోర్టుకి తీసుకువెళ్తారంట. అందుకే నేను బావా వెళ్తున్నాం అత్తయ్య. ఇప్పటికే ఆలస్యమైంది, తొందరగా వెళ్ళండి అవని. ఆగండి. ఇంకా ఏమీ అనలేదేంటా అనుకున్నాను. ఇప్పుడుంటుంది అసలు రచ్చ. మీరు వెళ్ళడానికి వీల్లేదు. పెద్దిరాజుని విడిపించొద్దు. వెనక్కి రండి. అదేంటమ్మా అలా అంటావు? విడిపించకపోతే శిక్ష పడుతుందమ్మా. తప్పు చేసిన వాడికి శిక్ష పడని, తప్పేం లేదు. ఆయన మీ అల్లుడమ్మా. అల్లుడైనా కొడుకైనా సరే, ఇంటి పరువుని మంటగలపాలని చూసేవారు ఎవరైనా సరే వాళ్ళకి శిక్ష పడాల్సిందే. ఈ విషయం బయట పడకముందే విడిపించుకుని వస్తే ఇంటి పరువు పోకుండా ఉంటుంది మావయ్య. ఏం అవసరం లేదు. 10 రోజులో నెలో జైల్లో ఉండొచ్చినా పర్వాలేదు, తన్నులు తిన్నా పర్వాలేదు. ఏంటమ్మా ఇంత దారుణంగా మాట్లాడుతున్నావు? ఇళ్ళకి పల్లుడనేగా. ఏనాడైనా అలా చూసామా? అలా చూసామా అని అడుగుతున్నాను, చెప్పు. మన వంశమేంటి, మన కీర్తేంటి, మన ప్రతిష్టేంటి, నీ భర్త చేసిన పనేంటి? కుటుంబమంతా ఒకలాంటి కట్టుబాట్లతో ఉండి నీ మొగుడొక్కడే పద్ధతులు తప్పితే కుటుంబం మొత్తం చెడ్డదని మాట్లాడతారు. అలాంటి వాడికి శిక్ష పడితే తప్పే ఉంది. ఏదైనా పోగొట్టుకోవడం చాలా తేలిక, సంపాదించుకోవడమే చాలా కష్టం. ఈ విషయంలో పొరపాటున పోలీసులు విడిచిపెట్టినా కూడా మేమైతే మాత్రం విడిచిపెట్టాం. అక్కడ శిక్ష నుంచి తప్పించుకున్నా కూడా మేమైతే శిక్షించకుండా వదలం. అంటే రేపు మన గురించి తెలిసిన సిచ్యువేషన్ ఇలాగే ఉంటుందన్నమాట. అల్లుడు అల్లుడులా ఉండాలి, కొడుకు కొడుకులా ఉండాలి, ఎవరి హద్దులు వారికి ఉండాలి. కుటుంబానికి చెడ్డ పేరు తీసుకురాకూడదనే బుద్ధి అందరికీ ఉండాలి. మొదటి తప్పుగా తీసుకుని అన్నయ్యను క్షమించి వదిలేయండత్తా. మొదటి తప్పుకి శిక్ష పడితేనే జీవితం చివరి వరకు గుర్తుంటుంది. అది కాదత్తయ్య. నీ మాటకు విలువిస్తున్నాం కదా అని ప్రతి విషయంలోనూ తలదూర్చకు. నేను వద్దన్న విషయంలో అస్సలు కల్పించుకోకు. పెద్దిరాజుకి 2 లాఠీ దెబ్బలు పడని, అప్పుడు బుద్ధొస్తుంది. ఇంకా నువ్వు బయటికి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నావని నాకర్థమవుతోంది. అయితే నా మాట విను. నువ్వు పెద్దిరాజుని ఇంట్లోకి తెస్తే నువ్వు ఇంటి నుంచి బయటికెళ్లాల్సొస్తుంది. ఇంటి నుంచి ఎవరు బయటకు అడుగు పెట్టినా తిరిగి గుమ్మం దాటి అడుగు లోపలికి వెయ్యలేరు. మీరు చెప్పిన తరువాత మేము ధిక్కరించి ఇంట్లో ఉండగలమా? మేమైతే వెళ్ళం. అస్సలు వెళ్ళా. మీ మాట అంటే మాకు గౌరవం. అవని, ముఖ్యంగా నీకే చెప్తున్నాను విను. నువ్వు పెద్దిరాజుని విడిపించడానికి వెళ్ళావంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.
అత్తయ్య ఆ రేంజ్లో వార్నింగ్ ఇచ్చిన తర్వాత ధైర్యం చేయకపోవడమే మంచిది వదినా. అవును వసంత గారు, ఈ విషయంలో మేం మీకు ఏ రకంగానూ హెల్ప్ చేయలేకపోతున్నాము. దయచేసి ఏమీ అనుకోకండి. అక్క, లాస్ట్ మినిట్లో ధైర్యం చేద్దాం అనుకున్నాను. ఆ, అమ్మా నాన్నల మాటలు చూసి అవని శ్రీకర్లలా ఆగిపోవాల్సి వచ్చింది. అవని, మనమైతే మనసులో పాత విషయాలను పెట్టుకోకుండా బయలుదేరాం. కానీ అమ్మ ఆజ్ఞలు మనల్ని ఆపేశాయి. ఆ ఆజ్ఞలను తప్పామంటే అవి అగ్నిజ్వాలలుగా మారతాయి. నా భర్తను నేను ఎలా రక్షించుకోవాలి దేవుడా? అందుకే ఎవరూ వచ్చే ధైర్యం చేయలేకపోయారు. ఎవరో వచ్చి విడిపించారని చెప్తాను. అప్పుడు నువ్వు కూడా సేఫే, సరేనా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.